హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో చేనులో ఉన్నవి ఏమేమి అనేది చూపిస్తాను. ఇదంతా కూడా ఆవుల మేత కోసం వేసిన గడ్డి, జొన్న సప్ప అన్నమాట. బాగా మేస్తాయి, ఆవుల కోసమే సపరేట్గా వేస్తారు వీటిని. ఇవి ఈ మధ్య వేశారు, బాగుంది, పచ్చగా చాలా బాగుండింది. అసలు ఆ లేత ఎండకి ఆ చెట్టు కింద చాలా బాగుండింది. అది అరటిపిల్లక మొన్న పెట్టిండేది. చూడండి ఎంత బాగుందో అసలు, పచ్చదనంతో అంతాను లేత ఎండకి. ఇది కొత్తిమీర అండి, కూరలో కానీ కోసేసుకుంటున్నాం. కొత్తిమీర చాలా బాగుంది. స్మెల్ అయితే ఇంకా కోస్తానట్టే స్మెల్ వచ్చేస్తుంది కొత్తిమీర. ఈ కొత్తిమీర పప్పులోకి కానీ, చికెన్ మసాలాలోకి, ఇంకా పకోడీలు చేస్తే పచ్చి లేత కొత్తిమీరతో, ఫ్రెష్ కొత్తిమీరతో భలే టేస్ట్ ఉంటాయండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చి కొత్తిమీర, ఉప్పు, కొంచెం సోడా పొడి అంతా వేసి చేస్తే అబ్బా, ఆ పకోడీలు సూపర్గా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. అది ఒకే ఒకటి మెంతి ఆకు కూడా వచ్చింది. ఇది మొత్తం అంతా చూడండి, ఫ్రెష్ కొత్తిమీర చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మేము ఇంటి కోసమని వేసుకున్నాము. చాలా బాగుండింది. కొనే అవసరం అనేది లేకుండా అన్ని పొలంలోనే పెంచుకోవచ్చు అన్నమాట ఓపికతో. చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా పుదీనా అండి, ఇదైతే ఇంకా కోస్తా అన్నట్లే కొంచెం దూరం ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది స్మెల్, అబ్బా అనిపించేస్తుంది అసలు. చట్నీలకి, పుదీనా చట్నీలకి, పుదీనా రైస్లోకి, చికెన్ మటన్ మసాలాలోకి అన్నిటిలోకి పుదీనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు. పుదీనా సూపర్ ఉంటుంది, స్మెల్ అయితే అదుర్సు. ఇది వచ్చేసి చుక్కకూర. ఈ చుక్కకూరతో పప్పు చేస్తే అబ్బా, ఇంకో ముద్ద ఎక్కువగా తిందాం అనిపిస్తుంది అసలు, అంత బాగుంటుంది పప్పు. చాలా బాగుంటుంది. ఇది ఇత్తనాల కోసమని అలాగే పెట్టేసాము. ఇవి ఈ మధ్య వేసిన కనకాంబరం చెట్లు ఇంటి కోసమనే పెట్టుకున్నాము, పూల కోసము, ఇంట్లో పూల కోసము. బాగున్నాయి ఇవైతే. ఇంకా ఫస్ట్ కాత కాసింది. ఇంకో చెట్టు కూడా ఈ మధ్యనే కాసింది, ఇది కూడాను. ఇది ఫస్టే. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ ముందు పెట్టిన చెట్లు చాలా పూసినాయి చూడండి, ముందేసినవి. ఇది చిన్న మందారము. మందారంలోనే 5 రేకుల మందారము, ముద్ద మందారము, పెద్ద మందారము, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మందారాలు. ఇది చిన్న మందారం అండి, చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి. ఇది మన గులాబీలు, చాలా బాగుంటాయి చూడ్డానికి. చిన్న తామరం పూలాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, పింక్ కలర్వి. అసలు చాలా ఇష్టము. ఇవి లేత గులాబీలు, ఇవి మొగ్గలుగా ఉన్నాయి, ఎక్కువ ఇచ్చుకోలేదు. ఇది థిక్ పింక్ అన్నమాట. రెండు ఒకే చోటే ఉన్నాయి చెట్లు, చాలా బాగా కనిపిస్తాయి. అది బొప్పాయికాయ చెట్టు, ఇంకా మొన్నే కోసుకున్నాము బొప్పాయికాయలు కొన్ని, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇవన్నీ ఇంకా చప్ప పెట్టుకున్నాము. ఇది మా ఆవులు అన్నమాట. ఈ ఆవులు ఇంకా చప్పలోనే వేసింటే మేస్తున్నాయి. ఇది చిన్న రుద్రాక్ష పూల చెట్టు, పెద్ద అయిన తర్వాత చూపిస్తా బాగా. ఇది రాగి పైరు అన్నమాట. చూడండి, గడ్డంతా తగేస్తుంది మా అమ్మ ఇట్లా. ఇది ఇంకా కొంచెం బాగా పెరిగితే బాగా అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ ప్లీజ్.